ప్రకాష్ రాజ్ హిందుత్వ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక అంశాలను నేను విభేదిస్తా, విమర్శిస్తాను కూడా. అనేక సార్లు ప్రస్తావించాను. కానీ ఇవాళ అతన్ని నేను ఈ పాయింట్‌లో సమర్థిస్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకు అంటే వాళ్ళు ఒక నికరమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో కాకుండా గుడ్డెదు చేలో పడ్డట్టు చేస్తున్నారు. నీట్ విద్యార్థులకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కరెక్టే. బట్ ఇక ఒక స్టేజ్ వరకు అది అయిపోవాలి. ఆ డిమాండ్ వరకు నేను అభ్యంతరం పెట్టను. అట్ ద సేమ్ టైం చనిపోయినటువంటి నీట్ ఆగిపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకి పరిహారం ₹1,00,00,000 ఇవ్వాలంటున్నారు. దాన్ని కూడా నేను సమర్థిస్తా. ఎందుకంటే వాళ్ళు ఎంతో పిల్లల్ని ఈ వయసు దాకా పెంచుకున్నాక ఇప్పుడు ఆ పిల్లలు లేరంటే వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టే యోగం కూడా ఉండదు. అట్లాంటి స్టేజ్‌లో సఫర్ అయినటువంటి వాళ్ళకి ఆ పరిహారం అడగడంలో కూడా తప్పులేదు. ఎంతో కొంత ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటది. అలాంటి పోరాటాలు ఆ 2 అంశాలు నేను సపోర్ట్ చేస్తా. బట్ మిగతాది ఏదైతే దేవుళ్ళని దూషించడం, జాతీయవాదాన్ని దూషించడం ఇట్లాంటి దాన్ని నేను వ్యతిరేకిస్తా. ప్రకాష్ రాజ్‌ని వాళ్ళు ఏ విషయంలో సమర్థిస్తున్నారంటే ఇంత గొడవలో తను వెళ్ళాడు. మద్దతు పలికాడు. అక్కడ పార్లమెంట్ దగ్గర నుంచున్నాడు. అట్లాగే వాళ్ళ దీక్షా శిబిరం దగ్గరికెళ్ళాడు. మిగతా యాక్టర్లు ఒకప్పుడు ఎవరైతే ప్రచారం ముందు అమీర్ ఖాన్ కావచ్చు, అనుపమ్ ఖేర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, వీళ్ళందరూ గతంలో అన్నా హజారేకి అయితే అటెండ్ అయ్యారు. ఆ తర్వాత మిస్ అయిపోయారు. ఇప్పుడు ఈయన మాత్రం నేను ఉంటానని ఇంత కీ టైంలో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడటం, ఓ పక్కన లాఠీ చార్జీలు జరుగుతుండగా బాష్పవాయు సందర్భంగా నిలబడటం, ఈ విషయంలో ఆయన్ని అభినందిస్తున్న ప్రకటనల మనిషి కాదు, చేతల మనిషి అన్నటువంటి విషయంలో.